భారతదేశంలో ముఖేష్ అంబానీ జియో ప్రారంభించిన తర్వాత టెలికాం పరిశ్రమలో కొత్త చరిత్ర సృష్టించారు. అప్పటి నుంచి జియో ఏకపక్ష పాలన సాగిస్తోంది. జియో కనెక్షన్లు దేశంలోని ప్రతి మూలకు గ్రామాలకు చేరుకున్నాయి. జియోకు పోటీగా ఎవరూ లేరని తెలుస్తోంది. అయితే గౌతమ్ అదానీ కంపెనీ మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. భారతదేశంలో స్పెక్ట్రమ్ వేలం మే 20 నుండి ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి మార్చి 8న వారికి డిఓటి నోటీస్ కూడా వచ్చింది. స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొనేందుకు అదానీ గ్రూప్ సీఈఓ గౌతమ్ అదానీ ఓ సమావేశంలో సూచన చేశారు. ఇందులో మేం పాల్గొంటున్నాము అని చెప్పారు. అటువంటప్పుడు గౌతమ్ అదానీ 5G ఇంటర్నెట్ సర్వీసెస్ హక్కులను పొందవచ్చని అంచనా. అదేంటంటే ఫాస్ట్ ఇంటర్నెట్ సర్వీస్లో అదానీ గ్రూప్ డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చింది. దీనికి సంబంధించి గౌతమ్ అదానీ ట్విట్టర్లో ఓ ఫోటోను కూడా షేర్ చేశారు. టెలికాం రంగంలోకి ప్రవేశించడంపై ఆయన అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కొన్ని నివేదికలు వారు కొత్త కంపెనీతో అడుగు పెట్టవచ్చని చెప్తున్నారు. అయితే దీనిపై అదానీ కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. టెలికాం మార్కెట్లోకి గౌతమ్ అదానీ ప్రవేశానికి సంబంధించి పెద్దగా ఎలాంటి అప్డేట్ లేదు. అయితే గౌతమ్ అదానీ ఇండస్ట్రీలోకి వస్తే ముఖేష్ అంబానీ, సునీల్ మిట్టల్ లాంటి వ్యాపారవేత్తలతో పోటీ పడతారా? అలాంటి ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. గౌతమ్ అదానీ 5G ఇంటర్నెట్ సర్వీసెస్ సెక్టార్లో భారీ వాటాను కొనుగోలు చేయాలని భావిస్తూ ఉన్నారు. అత్యధిక బిడ్డర్ కూడా తదుపరి ప్రాసెస్ చేయడం జరుగుతోంది. అయితే ఇది ఖచ్చితంగా అదానీ గ్రూప్ని నేరుగా వేగవంతమైన ఇంటర్నెట్ సర్వీస్ ప్రాసెస్లోకి ప్రవేశించేలా చేస్తుంది. గౌతమ్ అదానీ ఈ మార్కెట్లోకి ప్రవేశించి ఉచిత ఇంటర్నెట్ సేవలను అందించడం ద్వారా కస్టమర్లను ఆకర్షిస్తారని అంచనా. వాస్తవానికి ఇవి కేవలం బయట వినిపించే మాటలేనని, మరో 2 నెలల్లో పూర్తి స్పష్టత వస్తుందని నిపుణులు అంటున్నారు.